హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్ లంచ్కి సింపుల్గా క్విక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 10 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగానే ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ కరివేపాకు ఈ రైస్కి పట్టేలాగా 1 మినిట్ పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా కరివేపాకు రైస్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.